అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా నాన్నగారి పేరు రాధాకృష్ణ. ఆయన ఎఫ్ఆర్టీసీ డిఎంఎన్హెచ్ఓలో కాకినాడలో పనిచేస్తున్నారు సీనియర్ అసిస్టెంట్ కింద. ఆయన చాలా మంచివారు, చెడు పనులకు అసలు ఒప్పుకోరు. అలాంటి వ్యక్తిని పై అధికారులు చెడు పనులు చేయమని బెదిరిస్తూ మానసికంగా బాధపెడుతున్నారు. గత 2 నెలల నుండి తోటి ఉద్యోగులు టార్గెట్ చేసి లేనిపోనివి క్రియేట్ చేసి మా నాన్నగారిపై నింద మోపుతున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మా నాన్నగారు ఇంటి నుండి 22వ తారీఖు నుండి బయటికి వెళ్ళి ఇప్పటికీ ఇంటికి రాకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇక్కడ ఎదుర్లంక బ్రిడ్జి మీద 23వ తారీఖున 5ంటికి వాకింగ్ చేసేవాళ్ళు చెప్పులు, పర్సు, కళ్ళజోడు ఒక మనిషివి దొరికావని పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు వచ్చి పర్సులో ఉన్న నెంబర్కి ఫోన్ చేయగా అది మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ లిస్ట్ చేయడంతో ఇక్కడ మీ ఫోటోలు అవి ఉన్నాయి, మీకు సంబంధించినవే అని అడగగా మావేనని చెప్తే మేము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశాము. పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పోలీసులు 2 బృందాలుగా డ్రోన్ కెమెరాలతో వచ్చి గాలింపు మొదలెట్టాయి. దీనికి అంతటికి కారణమైన డాక్టర్ సాయి రోహిత అనే ఆవిడపై చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుకుంటూ. కంటే రాధాకృష్ణ మా అన్నయ్య గారు అబ్బాయి. ఆయన చాలా సెన్సిటివ్ మ్యాన్, చాలా కష్టపడి పనిచేస్తాడు. ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు, చాలా నిష్పక్షపాతంగా చేస్తాడు. ఏ పని అయినాను అందరితోటి సఖ్యంగా ఉంటాడు. ఏ రిమార్క్స్ లేవు ఇంతవరకును. అతని సర్వీసు దగ్గరగా 22 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. ఇంతవరకు ఏ రిమార్క్స్ లేవు. అతని గురించి ఆయన డిఎంహెచ్ఓలో పనిచేస్తున్నాడు ప్రస్తుతానికి. అంతకుముందు కూడా రామచంద్రపురం, ఏలూరు అన్నీ చేసి వచ్చాడు. అక్కడ కూడా ఏ రిమార్క్స్ లేవు. ఫర్దర్గా ఏమన్నా ఎంక్వైరీ చేసుకుంటే ఆయన గురించి తెలుస్తుంది. చాలా మంచి వ్యక్తి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీసర్ల వేధింపు వల్ల ఇతను మానసికంగా గురయ్యాడు. తద్వారా అతను కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు. దాని గురించి సెలవులో పెట్టి కాలక్షేపం చేస్తున్నాడు ప్రస్తుతానికి. దీనికి అన్నింటికి కారణం ఆఫీసుల వేధింపులు. ఇప్పుడున్న ఆఫీసులో ఒక లేడీ మెడికల్ ఆఫీసర్ వల్ల వేధింపులు గురయ్యాడు. దానివల్ల మెంటల్గా డిప్రెషన్లో వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం 9 గంటల నుంచి అతను మావాడు ఇంటికి రాలేదు. ఉదయం వరకు చూసాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వారు సెర్చ్ చేస్తున్నారు. అదేమో యానం అదే బ్రిడ్జ్ దగ్గర ఆ సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే లొకేషన్ యానం బ్రిడ్జ్ దగ్గర ఉంటే అక్కడికి వచ్చాం. అక్కడ సెర్చింగ్ అవుతుంది. ఆయన ఎక్కడికైనా పారిపోయాడా లేకపోతే ఏమిటన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది. నేను జోన్ 2 రీజనల్ డైరెక్టర్ని. డిఎంహెచ్ఓ గారు నేను డాక్టర్ పద్మా సిస్టర్, జోన్ 2 రీజనల్ డైరెక్టర్ అండి. డిఎంహెచ్ఓ గారు నాకు ఎఫ్ఆర్టీసీలో చేసిన సీనియర్ అసిస్టెంట్ రాధాకృష్ణ సూసైడ్ అటెంప్ట్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చి ఒక్కసారి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వచ్చానండి. నాకు ఈ ఇన్సిడెంట్ అంటే ఈ రాధాకృష్ణ గారు కొంచెం వాళ్ళ మెడికల్ ఆఫీసర్ని హెరాస్మెంట్ చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. 3rd నాకు ఈయన మీద కంప్లైంట్ రిపోర్ట్ ఇచ్చారు. నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సరిత గారిని ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆవిడ 16th ఎంక్వైరీ చేసి 17th డిఎంహెచ్ఓ గారికి, నాకు 20th రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వస్తే ఇంకా నేను రిపోర్ట్ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఈలోగా ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి నాకు రిక్వెస్ట్ చేస్తే నేను రాధాకృష్ణ గురించి ఎంక్వైరీ అయితే వేసాం కానీ ఇంకా ఏమీ డెసిషన్ అయితే ఏం తీసుకోలేదు. రిపోర్ట్లో కూడా డాక్టర్ గారు ఏమీ పర్సనల్గా ఏమీ రాయలేదు. ఇద్దరిని ఎంక్వైరీ చేశారు. ఎవరి వాళ్ళవి స్టేట్మెంట్స్ తీసుకుని హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఆఫీస్లో అని మాత్రమే రికమెండ్ చేశారు. అంతకంటే వేరేగా ఏమీ ఆ రిపోర్ట్లో కూడా రాయలేదు. ఆయన ఎలా ఉంటారు, ఆమె ఎలా ఉంటారు, ఇది ఇద్దరిది ఆల్మోస్ట్ చెప్పాలంటే
ఆ సీన్లో ఎవ్వరూ లేరు. సో ఆమె ఏంటి, ఆమె ఏం జరిగిందనేది ఇద్దరు స్టేట్మెంట్సే తప్పితే అంతకంటే మేము కూడా ఎవరు లేరు అక్కడ సీన్ అక్కడ. సో ఇద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది తప్పితే వేరే ఏం తెలియదు. నేను డాక్టర్ నరసింహనాయక్ అండి, డిఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతూ ఉన్నాను. మనకి ఎఫ్ఆర్టీసీ అనేది ఒక అనుబంధ సంస్థ. ఇక్కడ మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఒక బిల్డింగ్లో ఉంటుందండి. అక్కడ ఒక మెడికల్ ఆఫీసరు, అలానే ఒక యూడీసీ, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, వేరే స్టాఫ్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఒక కంప్లైంట్ వచ్చిందండి. 2వ తారీఖున మెడికల్ ఆఫీసర్ గారు, ఎఫ్ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్స్ గారు వాళ్ళ యూడీసీ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. 2వ తారీఖు కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఇష్యూ ఏమో 24వ తారీఖు 6వ నెలలో జరిగింది అని చెప్పి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అప్పుడు ఎవిడెన్స్ ఏమైనా ఉందమ్మా అంటే, లేదండి, నేను ఆయనే ఉన్నాం రూమ్లో, ఇంకెవరు లేరు, పక్క సీట్లో కూర్చొని ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు ఇచ్చే ఇద్దరు స్టేట్మెంట్స్ తప్పిస్తే మాకు ఇంకా ఇతర మీడియేటర్స్ ఎవరు లేరు, అంటే మధ్యలో చూసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇష్యూ అనేది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అనేది, మరి మెడికల్ ఆఫీసర్ గారు నాకు ఈ యూడీసీ వద్దు, నేను ఈ యూడీసీని పంపించేస్తూ ఉన్నాను, నేను సరెండర్ చేస్తాను అని చెప్పి కంప్లైంట్లో రాయడం జరిగింది. సరెండర్ చేయడం అనేది నా పరిధి కాదమ్మా, అది ఆర్డీ మేడం గారి పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూని మరి ఆర్డీ మేడంకి రిఫర్ చేస్తాను. నా పరిధిలో అయితే నేను వేరే చోటకి వర్క్ ఆర్డర్ ఇచ్చి వేరే చోటకి పంపిస్తాను. సో మీరు ఇక్కడ వర్క్ చేయొచ్చు, ఆయన అక్కడ పనిచేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాదండి, నాకు ఆయన వర్క్ ప్యాటర్న్ ప్లస్ ఆయన బిహేవియర్ నచ్చలేదు. సో ఇది మిస్బిహేవ్ చేశారు నాతోటి. కాబట్టి నేను ఆయన సరెండర్ చేస్తున్నానని లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ని ఆర్డీ మేడంకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. వెంటనే 2వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3వ తారీఖు ఆర్డీ మేడం గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆర్డీ మేడం గారు తర్వాత ఎంక్వైరీ చేశారు. 16/7 ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారండి. అంతే. వాళ్ళిద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని, ఆవిడ యొక్క ఒపీనియన్ తీసుకొని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. మెడికల్ ఎంక్వైరీ ఆఫీసరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆర్డీ మేడం గారికి, నాకు. దాని మీద ఇంకా మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవడం కానీ లేకపోతే ఏం చేయాలనేది కూడా ఏమీ డిసిషన్ అని తీసుకోలేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.